టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. తనపై మరో పోలీస్ కేసు నమోదైంది. రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య ఇవాళ ఉదయం నర్సింగ్ పోలీస్ స్టేషన్కు వచ్చి హీరోపై ఫిర్యాదు చేసింది. జూన్ 30న రాజ్ తరుణ్, అతని సహచరులు తనను, తన కుటుంబాన్ని బెదిరించారని లావణ్య తన వాంగ్మూలంతో పేర్కొంది. అంతేకాకుండా వారు తన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారని కూడా ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది. దీనిని అడ్డుకున్న తన తండ్రిపై కూడా దాడి చేశారని, తన పెంపుడు కుక్కను సైతం చంపారని లావణ్య చెప్పారు. ఈ ఫిర్యాదు మొదట హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు చేరడంతో ఆయన ఆదేశాల మేరకు నర్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్తో పాటు మణికంఠ తంబాడి, రాజశేఖర్, సుసి, అంకిత్ గౌడ్, రవితేజలపై కేసు నమోదు చేశారు. 2016లో రాజ్ తరుణ్తో కలిసి కోకాపేటలోని విల్లా కొనుగోలు చేసిన విషయాన్ని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. వ్యక్తిగత విభేదాల కారణంగా 2024 మార్చిలో రాజ్ తరుణ్ ఆ ఇంటిని ఖాళీ చేశాడని, ప్రస్తుతం తాము మాత్రమే ఉంటున్నామని, అయితే విల్లాలో తాము నివసిస్తున్న సమయంలో రాజ్ తరుణ్ అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారని, బెల్టులు, గాజు సీసాలతో కొట్టి తాను ధరించిన బంగారు ఆభరణాలను కూడా ఎత్తుకెళ్లారని లావణ్య ఆరోపించారు. ఇంకా ఆ ఇంటికి సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్లో ఉండగానే ఈ దాడి జరిగిందని వాపోయింది. ఈ కేసును పోలీసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరి లావణ్య ఆరోపణలపై రాజ్ తరుణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.